నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సో మనకి కొత్త వీడియోతోనైతే వచ్చేసినాము. సో చాలా మంది మనం జిక్సర్ రివ్యూ అండ్ లైక్ కేటీఎం రివ్యూ అయితే చేసినాం కదా BS6వి. సో చాలా మంది మనకి R15 BS6 రివ్యూ కూడా చేయమన్నారు. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ పవన్, సో తను ఓన్ చేసిన బైక్ ఇది. సో 4000 కిలోమీటర్స్ తిరిగింది, చాలా కొత్త బండి BS6. సో దీని రివ్యూ అయితే మనం చేసేద్దాం. రివ్యూ అంటే మళ్ళీ ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ కానీ టెక్నికల్ థింగ్స్ కానీ నేనేం మాట్లాడా. మన రివ్యూ ఎట్లా ఉండాలంటే కొంచెం జెన్యున్ గా బండి తీసుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. సో దీంట్లో కాన్స్ ఏంటి అండ్ మనకి దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అండ్ దీని యావరేజ్ ఎంత ఉంది అండ్ దీని సర్వీసింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అండ్ దీని యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా 4000 యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనం పవన్ ని కూడా అడిగి తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే మీరు ఒక్కసారి దీని స్లో మోషన్ షాట్స్ అయితే చూడండి. దీనిది ఎట్లుంది ప్రతిదీ డిజైన్ కానీ ఏదైనా. సో దీని గురించి అయితే మనం కొన్ని స్పెసిఫికేషన్స్ అంటే ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం పెద్ద డీటెయిల్ గా పోవాల్సిన అవసరం లేదు. సో కొన్ని అయితే నేను లిస్ట్ అవుట్ చేసి పెట్టిన. సో దీంట్లో వచ్చేసి మనకి VVA టెక్నాలజీ వస్తుంది. VVA టెక్నాలజీ అంటే వేరియబుల్ వాల్ యాక్సలరైజేషన్. సో ఇదేంటంటే చాలా క్లియర్ గా చెప్తా మీకు. సో మనకి 7000 RPM ఎప్పుడైతే దానికంటే ఎక్కువ వస్తామో RPM అనేది అంటే యాక్సలరేషన్ అనేది ఎక్కువ ఇస్తామో, సో దీంట్లో మనకి సెకండ్ వాల్వ్ అనేది మనకి యాక్టివేట్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ఏమైతుందంటే బేసి ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వస్తుంది అండ్ ఆల్సో యాక్సలరేషన్ కూడా మంచి లైక్ ఇనిషియల్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే మనకు ఉంటుంది సెకండ్ వాల్ లైక్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత. అండ్ మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది దీంట్లో. సో రెండు డ్యూయల్ ఛానల్ ABS అండ్ మనకి వెనుక వచ్చేసి 140 mm సూపర్ వైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చిళ్ళు మనకి. సో అది మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సేమ్ సైడ్ స్టాండ్ లైక్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది దీంట్లో. సో సైడ్ స్టాండ్ వేసిల్లంటే బండి మాత్రం ఆన్ కాదు. సో అదొక మంచి సెన్సార్ ఫీచర్ అయితే ఇచ్చిళ్ళు దీని గురించి. సో దీని మైలేజ్ అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది అంటే 42 kmpl ఇన్ సిటీ. సో మన పవన్ కి అయితే మనకి ఎంత వస్తుంది అని అడిగితే ఆయన ఏమని చెప్పిండంటే 47 దాకా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. బికాజ్ ఎందుకంటే మనకి బండి నడిచిన కొద్దీ మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఏ బండికైనా సరే, సో చాలా మంది అడిగిళ్ళు, నేను జిక్సర్ రివ్యూలో కూడా అడిగిళ్ళు, నాకు జిక్సర్ బండి ఉంది బట్ మీరు చెప్పినంత మైలేజ్ వస్తలేదని చెప్పేసి అన్నారు. ఎప్పుడైనా సరే ఏ బండి అయినా సరే మనం క్లచ్ యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటది. మనం క్లచ్ పట్టుకొని నడిపినామంటే ఏ బండికి కూడా మైలేజ్ అయితే రాదు. సో అది మాత్రం మనం చూసుకోవాలి. అండ్ హైవేలో వచ్చేసి 52 మైలేజ్ ఇస్తుంది అని అన్నాడు. సో ఇస్తుంది, 52 కాదు, 52 కంటే కొంచెం ఎక్కువనే ఇస్తుంది. బట్ మనం 100 లోపల వెళ్తే, మనం ఒక ఎకనామిక్ స్పీడ్ లో వెళ్తే మాత్రం ఆ 52 మైలేజ్ అయితే కంపల్సరీ ఇస్తుంది. అండ్ మనం దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తనని అడుగుదాము. ఒక్కసారి తనని పిలుద్దాం. సో మనం పవన్ అయితే పిలుద్దాము, బండి ఓనర్ ని. పవన్ ఒకసారి రా. సో పవన్, ఇప్పటి వరకు ఎన్ని సర్వీసింగ్స్ కంప్లీట్ అయింది అండ్ 4000 కిలోమీటర్స్ లో? ఇప్పటికి 3 సర్వీస్ అయింది. ఫస్ట్ సర్వీస్ 1000 పైన లేకుంటే 30 days. ఓకే, ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ ఆర్ 30 days అంటే మనకి ఇష్టం, ఎప్పుడైనా చేయించుకోవచ్చు అదైతే. బట్ మినిమం 1000 కిలోమీటర్స్. అండ్ సెకండ్ సర్వీసింగ్ 5000 or 120 days. ఓకే, 5000 కిలోమీటర్స్ ఆర్ 120 days దాంట్లో. అండ్ ఇప్పుడు నీ బండి ఎన్ని సర్వీసింగ్స్ అయింది? ఇప్పుడు 3 సర్వీస్ అయింది. 3 సర్వీసింగ్. సో థర్డ్ సర్వీసింగ్ 9000 kilometers or 150 days. ఓకే, 9000 కిలోమీటర్స్ ఆర్ 150 days. అండ్ ఇప్పుడు ఈ బండి 4000 కిలోమీటర్స్ నడిపినావు కదా, సో దీంట్లో నీకేమన్నా వైబ్రేషన్స్ కానీ ఏమన్నా? ఫుడ్ పేక్ ఉంది కదా అటు సైడ్. ఓకే, ఈ ఫుడ్ పేక్ కొంచెం ఇప్పుడు 100 దాటిన తర్వాత కొంచెం వైబ్రేషన్ చాలా సౌండ్ వస్తుంది. ఓకే, సో ఈ రేర్ ఫుడ్ పేక్ ఏదైతే ఉందో ఒకసారి జూమ్ చేసి చూపెడతాం మనము. ఈ రేర్ ఫుడ్ పేక్ ఏదైతే ఉందో ఇది స్టీల్ ఉంది కదా. సో ఈ స్టీల్ అనేది వైబ్రేషన్ అయితే వస్తుందంట.
సో 70 కిలోమీటర్స్ తర్వాత కదా. 70 to 100 కిలోమీటర్స్ ఇప్పుడు 60 గేర్లు అట్లా వెళ్ళిన తర్వాత కొంచెం వైబ్రేషన్ చాలా వస్తుంది. ఓకే, సో ఇదొక కాన్ మనకి పవన్ చెప్పిన వాటికైతే. అండ్ నెక్స్ట్ కాన్ ఏముంది దీంట్లో ఇంకా? కాన్ వచ్చేసరికి ట్యాంక్ కొంచెం ఫైబర్ ఇచ్చే వరకు కొంచెం సౌండ్ వస్తుంది. సో నేను కూడా అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే ఇప్పుడు నేను నడిపిస్తూనే ఉన్నా, ఇప్పటికి ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో నేను నడిపేయడం ఈ బండి. సో ఏమైతుందంటే మనము కూర్చున్న వెంటనే మీరు కూడా ఫీల్ కావచ్చు, ఇది ఏమైందంటే మనకి ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో పైనది కొంచెం సెన్సిటివ్ ఉంది, మనకి సౌండ్ అయితే వస్తుంది, వైబ్రేషన్స్ అంటే మనం నార్మల్ గా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కూడా సౌండ్ అయితే వస్తుంది దాంట్లో. అదొకటి జెన్యున్ పాయింట్ మనము నోటీస్ చేస్తాం, ఎవరైనా నోటీస్ చేస్తాం, ఫస్ట్ జెన్యున్ పాయింట్ అది. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ కాన్ ఏముంది దీంట్లో? కాన్ వచ్చేసరికి మిర్రర్ కొంచెం వైట్ లేదు, చిన్న ఇచ్చారు. ఓకే, యా నిజమే, ఎందుకంటే మనము బండి మీద కూర్చొని చూసినా కూడా చూడండి ఒకసారి, ఇప్పుడు మనం బండి మీద ఇట్లా కూర్చుంటాం. సో బండి మీద ఇట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన హ్యాండిల్ బార్ కంటే మిర్రర్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. సో మన షోల్డర్ తప్ప ఏం కనబడదు, మనం ఎంత స్ట్రెచ్ చేసినా కూడా సగం విజిబిలిటీ ఉంటుంది. సో ఈ మిర్రర్స్ అయితే ఒక కానే, దీంట్లో చాలా పెద్ద కాన్ మిర్రర్స్ అయితే. సో మనం ఆఫ్టర్ మార్కెట్ మిర్రర్స్ అయితే పెట్టుకోవచ్చు దీనికి. సో అదొకటి. అండ్ మనం మోడిఫికేషన్స్ కూడా మనోడు చాలా మోడిఫికేషన్స్ చేసిండు దీని గురించి. సో పవన్ ఒకసారి చెప్పు దీంట్లో మోడిఫికేషన్స్ అంటే ఇప్పుడు లివర్ గార్డ్స్ ఒకటి ఎక్స్ట్రా 1200 పడుతుంది ఆన్లైన్. ఓకే, సో ఇవి నువ్వు లోకల్ ఓకే సిటీ స్టార్ ఆఫీషియల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్. సిటీ స్టార్ ఆఫీషియల్. సో ఎంత పడినాయి ఇవి? ఇది 1200 పడింది. 1200. ఈ క్రాష్ గార్డ్ వచ్చేసి 2200 పడింది. అంటే షిప్పింగ్ చార్జెస్ వేరు మళ్ళీ దాంట్లో. ఓకే, ఇది ఫ్రేమ్ స్లైడర్ కూడా పెట్టించుడు మనోడు. ఎవరైనా సరే R15 కానీ ఫేడ్ బండి ఏదున్నా కూడా క్రాష్ గార్డ్ అయితే తీసుకోండి, ఈ ఫ్రేమ్ స్లైడర్. సో ఫ్రేమ్ స్లైడర్ ఎందుకంటే మీరు కింద పడ్డా కూడా ఇది మీ ఫ్రేమ్స్ ని గీతలు పడకుండా ఆపుతుంది. సో ఇంపాక్ట్ అనేది దీనికి దాకుతుంది కాబట్టి ఏం కాదు ఈ ఫ్రేమ్ కి మీకు. సో ఇది పోయినా కూడా ఒక 2000 అవుతుంది కావచ్చు, మ్యాక్స్ పోదు, జస్ట్ ఈ రబ్బర్ అనేది అరిగిపోతుంది జస్ట్ కింద పడ్డా కూడా. కాకపోతే మీకు ఈ సేఫ్టీ అయితే ఉంటది, ఇది పోయిందంటే మాత్రం 5000 ఆఫ్టర్ మార్కెట్ లో ఇప్పుడు 1500 కూడా దొరుకుతుంది. బట్ అది డైరెక్ట్ ఇంజన్ చేసేసి ఉంటాయి కదా, ఇంజన్ ఓకే డైరెక్ట్ అక్కడికే ఉంటాయి. బట్ ఇది ఏంటంటే ఇప్పుడు లోపల ఇంకోటి వస్తుంది అన్నట్టు పైప్ లాగా. ఓకే, యా ఓకే. సో ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోలేదు, అటు ఇంకో రాడ్ వచ్చింది దానికి బయట. సో దాని నుంచి ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో నార్మల్లీ దొరుకుతాయి, అదేంటంటే చాసీ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. మనం కింద పడ్డప్పుడు ఏమవుతుంది అంటే చాసీ బెండ్ అయిపోయే ఛాన్సెస్, యా అట్లాంటి పొజిషన్ ఉంటే మనకి వేస్ట్ అయిపోతుంది. చాసీకి ఏమన్నా అయిందంటే మనం దాన్ని ఏం చేయలేము. సో ఇదైతే మంచి ఫీచరే. సో ఈ క్రాష్ గార్డ్ అయితే కంపల్సరీ కావాల్సిందే. అండ్ నెక్స్ట్ అప్గ్రేడ్ ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఫ్లష్ మౌంట్ ఇండికేటర్స్ అంటారు. ఓకే, ఫ్లాష్ పేరు వచ్చేసి 450 పడింది, అదే సేమ్ సిటీ స్టార్ బైకర్. సో పేరు వచ్చేసి 450. ఓకే, సో మనోడు ఇది LED ఇండికేటర్స్ కూడా వేయించిండు. సో నార్మల్ R15 కి హాలోజిన్ వస్తాయి కదా, సో హాలోజిన్ బల్బ్స్ వస్తాయి, అవి కూడా బాగానే ఉంటాయి. బట్ ఏంటంటే మనోనికి ఇంకొంచెం మోడిఫికేషన్ కొంచెం ఎక్కువ కావాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఇవైతే తీసుకున్నాడు. సో చూడండి, ఇది వచ్చేసి వైట్ బ్లింక్ అయిపోతుంది, ఒకసారి జూమ్ చేయి. సో ఇదైతే వైట్ బ్లింక్ అవుతుంది, ఇదైతే ఎల్లో బ్లింక్ అవుతుంది. సో నైట్ టైంలో చాలా బాగుంటుంది, విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ బండి కూడా చూడడానికి చాలా బాగా కనబడుతుంది ఇది. అండ్ మనోడు ఇంకా దీంట్లో ఒక పార్ట్ కూడా వేయించిండు, ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసేసిండు, ఏంజల్ లైట్స్. సో ఏంజల్ లైట్స్ ఏంటంటే మన హెడ్ లైట్స్ కింద 2 ఏంజల్ లైట్స్ లైక్ ఐ లాగా వస్తాయి, వైట్ లైట్స్. సో అవి కూడా వేయించిండు, బట్ ఇప్పుడైతే రిమూవ్ చేసిండు. ఓకే, సో అవి ఎంత తీసుకున్నావు? విత్ లైట్స్ విత్ ఫ్రేమ్. ఓకే, విత్ ఫ్రేమ్ అండ్ విత్ లైట్స్ కలిపి అవి 2400 పడిందంట. అది కూడా ఎక్స్ట్రా మోడిఫికేషన్ మనకి. అండ్ దీంట్లోనైతే మనం చూసుకుంటే ఈ గ్రాఫిక్స్ వచ్చేసి ఏమైతే చేంజ్ కాలేదు, BS4 కి BS6 కి ఏమైనా చేంజ్ అయిందా? కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ సిల్వర్ ఉంది, అది వైట్ ఉంది కదా, ఓకే బ్లాక్ వచ్చేసి. ఓకే, అదొకటే తేడా. కలర్ స్కీమ్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ఓకే, సో కొంచెం అయితే కలర్ స్కీమ్, పెయింట్ స్కీమ్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. అండ్ మ్యాక్ వీల్స్ బ్లూ బ్లాక్ కలర్ ఉంది. ఓకే, పాతదానికి బ్లాక్ కలర్ ఉంది. అండ్ BS6 కి వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చేసిండు. సో ఓకే, బండితోనైతే మ్యాచ్ అయిపోతుంది బ్లూ కూడా. సో ఒరిజినల్ బ్లూ కాబట్టి మ్యాచ్ అయిపోయింది. R6 R ఫ్యామిలీ అన్నట్టు. ఓకే,
సో మొత్తం R1 ని మొత్తం ఇమిటేట్ చేసిండు దీంట్లోనైతే. అండ్ బండి కూడా చాలా బల్కీగా ఉంది. సో అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు మన సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు నడపచ్చు బండి అని చెప్పేసి. సో హైట్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ నా హైట్ వచ్చేసి 5'4". సో 5'4" కి చూడండి, సో 5'4" కి అయితే మేనేజబుల్ హైట్ చూడండి. సో మనము మేనేజ్ చేయొచ్చు హైట్ అయితే. ఇంకో 2 కాన్స్ అయితే మనము చూసినాం ఇప్పుడే. సో ఆ 2 కాన్స్ కూడా మన వాడు చెప్తాడు. సో 2 కాన్స్లలో ఇంకో కాన్స్ ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇది సీట్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, లేడీస్కి అయితే కంఫర్టబుల్ ఉంటుంది అసలు. మళ్ళీ రెండో కాన్ వచ్చేసి ఇప్పుడు రైనీ సీజన్లో అయితే మొత్తం పిలియన్ పైన పడిపోతుంది. పిలియన్ రైడర్ అంటే రైడర్ కంటే ఏముంటుంది, పిలియన్ అయితే మొత్తం బుర్ర పడుతుంది రైనీ సీజన్. ఓకే, వాటర్ పైన. సో దీంట్లో 2 కాన్స్ అయితే మనోడు ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ థింగ్ అంటే లేడీస్కి అయితే R15 కంఫర్టబుల్ ఉండదు. సో లేడీస్కి అయితే కంఫర్టబుల్ ఉండదు. అండ్ జెంట్స్కి కూడా ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ పట్టుకోవడానికి ఏం గ్రాబ్ రైల్ కానీ ఏది లేదు, జస్ట్ ఈ ప్లాస్టిక్ ఇది ఒకటి ఉంది కదా, ఈ గ్రాబ్ రైల్ అనేది ఇది ఒకటి ఉంది కదా ప్లాస్టిక్ది, ఇది ఒకటే ఉంది దీంట్లో. సో దానికి కొంచెం కష్టం అయిపోతుంది. అండ్ లేడీస్ అయితే ఫ్యామిలీస్కి అయితే మొత్తానికే సెట్ కాదు ఈ బండి అయితే నేను చెప్పగలుగుతా. ఎవరైతే సింగిల్ ఉంటారో, లేకపోతే ఇంకా ఎవరైతే సింగిల్ సోలో రైడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బాగుంటది. కాలేజ్ స్టూడెంట్స్ కి ఫ్రంట్ పిలియన్ సీట్, రైడర్ సీట్ అయితే ఓకే, నార్మల్ ఉంది, మనకి మెత్తగానే ఉంది, కంఫర్టబుల్, మేనేజబుల్. బట్ రేర్ సీట్ అయితే నా దృష్టిలో మాత్రం అంతగానం కూర్చోలేము. మాక్సిమం 50 కిలోమీటర్స్ ఎవరైనా కూర్చోగలుగుతారు దాని మీద, అంతే కూర్చోగలుగుతారు. అండ్ సెకండ్ మనం అబ్జర్వేషన్ థింగ్ ఏంటంటే మొన్న రైనీ సీజన్ లో తీసుకున్నాడు ఈయన బండి. సో ఈ మనకి ఇక్కడ వెనుక టేల్ ఉన్నా కూడా, అండ్ ఇక్కడ వెనకాల ఈ మడ్గడ్ ఉన్నా కూడా మనకి ఏమైతుందంటే, ఈ వాటర్ ఇక్కడ నుంచి టైర్ దగ్గర నుంచి వాటర్ వచ్చేసి మన వెనుక పిలియన్ కి మొత్తం కవర్ చేస్తుంది. ఈ పిలియన్ సీట్ కి కానీ, పిలియన్ ఎవరైనా వెనక కూర్చున్నా కూడా ఇక్కడ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ ఎఫెక్ట్ మొత్తం లెగ్స్ పైన పడుతుంది. సో ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ లెగ్ గార్డ్ మీద పెడతాం కాబట్టి మొత్తం ఈ వాటర్ అనేది మొత్తం వాళ్ళ ప్యాంట్ కానీ మొత్తం ఇదంతా ఈ థై పార్ట్ మొత్తం తడిసిపోతుంది. అదొకటి మనము కాన్ అయితే దీంట్లో చూసినాము. సో ఇప్పటికైతే మాక్సిమం కవర్ చేసిన. అండ్ ఇంకోటి వచ్చేసి సర్వీసింగ్ కాస్ట్. సో దీని సర్వీసింగ్ కాస్ట్ అయితే మనోడికి ఫస్ట్ సర్వీసింగ్ ఎంత అయింది? సో ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి ఫ్రీ సర్వీసింగ్స్, 3 సర్వీసింగ్స్. సో 4 సర్వీసింగ్స్ అయితే ఫ్రీ సర్వీసింగ్స్. సో ప్రతి సర్వీసింగ్ కి 750. ఓకే, 750 ఫస్ట్ సర్వీసింగ్ అండ్ సెకండ్ సర్వీసింగ్ 800 అయింది. అండ్ ఇట్లానే సర్వీసింగ్ లో కొంచెం వేర్ అండ్ టైర్ పార్ట్స్ అయితే పోతా ఉంటాయి. సో ఫస్ట్ సర్వీసింగ్ లో అయితే మనకి ఏం చేంజ్ చేసుకోని అవసరం లేదు. సో సెకండ్ సర్వీసింగ్ లో అయితే మనకి ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అవైతే ఆప్షనల్. ఆయిల్ ఫిల్టర్ అయితే కంపల్సరీ, ఎయిర్ ఫిల్టర్ అయితే ఆప్షనల్ అంట. సో క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే రిప్లేస్ చేసుకోవచ్చు. బట్ నా ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఏ ఎయిర్ ఫిల్టర్ అయినా సరే మీరు 5000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ నడిపియకండి. ఎందుకంటే మీకు ఎయిర్ ఫిల్టర్ తోనే మైలేజ్ పికప్, అండ్ మీకు బండి కొంచెం ఇంజన్ లో బ్రీతింగ్ కూడా ఎయిర్ ఫిల్టర్ తోనే వస్తుంది. కాబట్టి ఎయిర్ ఫిల్టర్ అయితే రిప్లేస్ చేసుకోండి. ఒక 550 రూపీస్ ఉంటుంది కావచ్చు. 550 రూపీస్ కి చూసుకున్నామంటే మళ్ళా తర్వాత మనకి ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దాని గురించి. సో 250, ఓకే 250 అంట. సో 550 కూడా కాదు, 250. సో 250 ఎయిర్ ఫిల్టర్ అయితే మనము రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి పెయిడ్ సర్వీసింగ్ అయితే నేను వేరే వాళ్ళని కూడా కనుక్కున్నా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 3500 నుంచి మ్యాక్స్, ఇంకా మీరు కొన్ని పార్ట్స్ ఏదైనా నార్మల్ పార్ట్స్ రిప్లేస్ చేసుకుంటే 5000 వరకు అవుతుంది. ఇంకా మీరు లైక్ డోమ్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏమన్నా రిప్లేస్ చేసుకోవాలంటే మాత్రం మీకు ఇంకా కొంచెం ఎక్కువనే అవుతుంది. అఫ్ కోర్స్ కొంచెం యమహా అయితే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువనే ఉంటుంది. నార్మల్ దాంతో పోల్చుకుంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువనే ఉంటుంది. అండ్ మీకు స్పీడోమీటర్ కూడా చూపెడతా ఒకసారి. స్పీడోమీటర్ లో ఏమేమి ఉన్నాయి, లైక్ ఏమేమి ఇండికేషన్స్ ఉన్నాయి, సో ఏంటి BS6 లో BS4 లో స్పెషాలిటీస్ ఏమున్నాయి అవన్నీ నేను చెప్తా. ఒకసారి మీరు రండి. సో మనకి బండి ఆన్ చేసిన వెంటనే మనకి వెల్కమ్ నోట్ వస్తుంది. మనకి చూడండి మనోడు హాయ్ పవన్ అని పెట్టుకున్నాడు. ఇదొక మనకి బెనిఫిట్ దీంట్లో. ఎవరైతే మన బండి యూజర్స్ ఉంటారో మన బండి యూజర్స్ పేరు అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ బండి మనం ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకుంటే ఈ గ్రీన్ కలర్ లైట్ ఉంది కదా, ఇది న్యూట్రల్ సింబల్.
అండ్ ఇక్కడ దాని కింద వచ్చేసి ఇంజన్ టెంపరేచర్. సో టెంపరేచర్ అయితే మనకి ఇంజన్ టెంపరేచర్ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇది ఇక్కడ దాని కింద వచ్చేసి ఇంజన్ చెక్ లైట్. సో మనకు సర్వీసింగ్ డ్యూ ఉన్నా కూడా లేకపోతే ఇంజన్లో ఏమైనా డిఫెక్ట్ వస్తున్నా కూడా ఇక్కడ ఈ లైట్ అయితే ఆన్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంది. సో గేర్స్ అనేది మనం ఎన్నో గేర్ మీద ఉన్నాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి మనకి సెకండ్ గేర్లు ఉంది ఇప్పుడు. సో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఆర్పిఎం మీటర్. సో మనము ఎంత ఆర్పిఎం పోతున్నాం అనేది ఆర్పిఎం మీటర్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, సో ఇక్కడ చూడండి టైం ఇది. అండ్ ఇది వచ్చేసి 100 కిలోమీటర్స్కి ఎంత ఫ్యూయల్ కన్సమ్ అవుతుంది అనేది అది యావరేజ్ ఇది. సో యావరేజ్ స్పీడ్ ఇది, మనకి ఎంత స్పీడ్ యావరేజ్ స్పీడ్ వెళ్ళింది బండి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మనకి ఓడోమీటర్ బండిది. సో 4590 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటికి ఇది బండి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఎంత స్పీడ్ అయితే పోతున్నామో అది డిజిటల్ మీటర్ లో చూపెడుతుంది. ఇది ఆర్పిఎం రేవ్ లిమిట్ ఇది. అండ్ ఇది వచ్చేసి డిజిటల్ మీటర్. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్. సో ఫ్యూయల్ ఎంత ఉంది బండిలో అనేది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏబిఎస్ సింబల్ ఉంది. సో దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి ఏబిఎస్ సింబల్ ఉంటుంది. సో ఎప్పుడు ఇది ఆన్లోనే ఉంటుంది ఏబిఎస్ సింబల్. ఇది ఒకటి మనం చూసుకోవాల్సింది. అండ్ కొంచెం పైనకి చూసుకుంటే ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇచ్చిల్లు. సో స్పోర్టీ లుక్ ఉండడానికి అయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇచ్చిల్లు. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్. సో 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫైబర్ ట్యాంక్. సో స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చిల్లు మనకి దీంట్లో. సో దీని గురించి చెప్పుకోవాలంటే అదే చెప్పాను కదా. సో ఫ్యామిలీస్కి అయితే కొంచెం ట్రబులే ఉంటుంది ఇది ఈ సిచ్యువేషన్ మాత్రము. అండ్ మిగతా అంతా మాత్రం మొత్తం అయితే DS4 లాగానే ఉంది. బట్ కొన్ని ఫీచర్స్ మాత్రం చేంజ్ చేసిళ్ళు దీంట్లో. అండ్ 6 స్పీడ్స్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. 6 గేర్స్ ఉంటాయి దీంట్లో. సో మనం ఇక్కడ ఇంకొక అదేంటి మోడిఫికేషన్ అయితే మనం మిస్ అయినాం. సో మనోడు ఈ ఇండికేటర్స్ కూడా చేంజ్ చేసిండు. సో ఇవి దేనివి ఇండికేటర్స్? డ్యూక్ 200 సేమ్ మోడల్స్ అన్ని. సో KTM ఇండికేటర్స్ అయితే పెట్టిండు. సో ఇవి ఎంత పేరు ఇప్పుడు వచ్చేసి ఒక వన్ సైడ్ వచ్చేసి 550, రెండు వచ్చేసి 1100 పడింది బజాజ్. సో ఇవి బజాజ్ నుంచి తీసుకున్నాడు మన్నాడు. కాకపోతే ఇవి KTM యాక్చువల్లీ. సో బజాజ్ డామినర్ కి కూడా అవే వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు RS కి కూడా అవే వస్తున్నాయి నాకు తెలిసి. సో ఇవి వచ్చేసి రెండు కలిపి పేరు వచ్చేసి 1150 పడింది. సో ఇదైతే ఒక మోడిఫికేషన్ మన ఇప్పుడు చూసుకున్న దాంట్లో. అండ్ మనము ఇంకో కాన్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు వచ్చే BS6లలో కొన్ని బండ్లలో అయితే కామన్ ఉంది ఇష్యూ, హెడ్ లైట్ ఇష్యూ. సో మనకి ఇవి రెండు DRLసే. బట్ ఏంటంటే మనం నైట్ పూట ఎప్పుడైతే ట్రావెల్ చేస్తామో మనకి ఈ DRLs అనేది అంత బాగా పర్ఫామ్ చేయదు. సో మనకు పవన్ కూడా చెప్తున్నాడు. సో పవన్ ఒక్కసారి రా చెప్పు దీని గురించి. సో పవన్ చెప్పు దీని గురించి, నీకు ఏమైంది? నైట్ టైంలో చాలా లాంగ్ ఏం రాదు. నార్మల్ ఇప్పుడు ఒక 10 మీటర్స్ వరకు ఓకే అండి. ఓకే, బాగా లాంగ్ అంటే ఎక్స్పెక్ట్ చేయదు లైట్స్. ఓకే, ఆఫ్టర్ మార్కెట్ అయితే చాలా మంది ఇక్కడ కింద పెట్టించుకుంటున్నారు మార్కెట్. ఓకే, నువ్వు కూడా పెట్టించుకున్నావు కదా ఇదివరకే. సో పవన్ కూడా నేను చెప్పినా కదా ఏంజల్ లైట్స్ అని. సో ఆ ఏంజల్ లైట్స్ కూడా పెట్టించుకోవడానికి రీజన్ కూడా ఇదే. సో నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఈ లైట్స్ అయితే అసలు పర్ఫామ్ చేయవు, అది మాత్రం ఒకటి చూసుకోవచ్చు. సో అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ ఈ హోల్ ఎందుకు ఇచ్చేసిల్లు అని చెప్పేసి. సో నార్మల్ మనకి నింజాలో చూసుకుంటే ఈ హోల్ ఎందుకు ఉంటుంది అంటే మనకి ఇంజన్ వాల్స్ కి డైరెక్ట్ గా అంటే ఇంజన్ కి డైరెక్ట్ ఎయిర్ సప్లై చేయడానికి అయితే ఈ వాల్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం బండి ఇట్లా పోతా ఉంటుందో ఈ ఎయిర్ అనేది ఇక్కడ టచ్ అయిపోయి లోపలికి వెళ్తుంది. సో దానికని ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే జస్ట్ ఒక లైక్ ఆ మోడ్ రావడానికి అయితే ఇది అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ క్లోజే ఉంటుంది. జస్ట్ నార్మల్ గా ఈ హోల్ అయితే ఇక్కడికి ప్రొవైడ్ చేసిల్లు. అండ్ ఏరోడైనమిక్ డిజైన్ అయితే దీనికి బాగుంటుంది. ఇక్కడ చూడండి మనకి విండ్ డిఫ్లెక్షన్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. అండ్ ఈ పైన నుంచి కూడా ఇట్లా వెళ్ళిపోతుంది. సో అదైతే దానికి నుంచే దీనికైతే టాప్ స్పీడ్ అయితే వచ్చేస్తుంది దీనికైతే. సో మనము R15 BS6 వర్షన్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకోబోతున్నాము ఇప్పుడు. సో బండి ఎగ్జాస్ట్ నోట్ కూడా వినబెడతా, వచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తా. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూడండి బండి ఎగ్జాస్ట్ నోట్. సో మంచి పంచి బేసే ఉంది దీనికి. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బండిని అయితే ముందుకు తీసుకెళ్దాం. సో దీని టాప్ స్పీడ్ ఎంత అయింది అనేది మనము టెస్ట్ డ్రైవ్లో ఇద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఇసుకలో నుంచి కూడా తీసుకోబోతున్నా.
సో బండి అయితే స్టేబులే ఉంది, స్టేబుల్ లేకుండానైతే లేదు. సో మనం ఒక్కసారి హైవే ఎక్కేసి దీని టాప్ స్పీడ్ అయితే చూద్దాం. సో మనం ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాము, థర్డ్ గేర్. అండ్ దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్. సో మనం క్లచ్ పట్టుకోకుండానే గేర్స్ అయితే చేంజ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ నుంచి ఒక్కసారి యూటర్న్ అయితే తీసుకుందాం, కొంచెం మనకు ఫ్రీ రోడ్ దొరకడానికి. చెప్పాను కదా, మిర్రర్స్ అయితే అసలు సగం పనిచేస్తాయి, సగం పనిచేయి ఈ మిర్రర్స్ అయితే. సో చాలామంది అన్నారు కదా జిక్సర్లో కాన్స్ చెప్పలేదు అని. సో జిక్సర్లో నాకు కనబడ్డ కాన్స్ అవే, అండ్ R15లో నాకు కనబడుతున్న కాన్స్. నేను ఏదైనా జెన్యూనే చెప్తా, ఏదో బ్రాండ్ డబ్బులు ఇచ్చింది, చాలామంది అంటున్నారు బ్రాండ్ డబ్బులు ఇచ్చింది అందుకనే నువ్వు అట్లా చెప్తున్నావు అని చెప్పేసి. అది కాదు. సో నాకేమనిపిస్తే అదే చెప్తున్నా నేను బండిని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత. సో ఈ బండిలో మాత్రం నాకు కాన్స్ ఇవి కనబడ్డాయి, వీటి గురించి చెప్తున్నా. అండ్ గుడ్ అడ్వాంటేజెస్ అయితే పికప్ అయితే సూపర్ ఉంది. సో ఒక 200cc బైక్తోనైతే మనం కంపేర్ చేసుకోవచ్చు. సో మనం ఒక్కసారి దీని టాప్ స్పీడ్ చూద్దాం. సో చూడండి ఈజీగా 100 రీచ్ అయిపోయింది. 102, 103, 104. అరే ఇట్లాంటి రోడ్లు ఉంటే కొంచెం మనకు ప్రాబ్లం ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది అయితే దీని టాప్ స్పీడ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది అయితే మనకి 133. సో ఈజీగా 122 అయితే క్రాస్ అయిపోయింది ఇప్పటికి. సో చూడండి పికప్ కూడా బాగుంది. అండ్ ఇగో మనకి బండి అయితే ఈజీ కంట్రోల్ అయిపోతుంది. 122 వరకు వెళ్ళింది బండి ఇప్పటికి, ఇంకెళ్తుంది. బట్ మనకి రోడ్లో పాట్ హోల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనము ట్రై చేయట్లేదు. మళ్ళొకసారి అయితే ట్రై చేద్దాం, మళ్ళొకసారి టాప్ స్పీడ్ అయితే ట్రై చేద్దాం మనము ఇక్కడ నుంచి. మనకి కొంచెం మంచి హైవే దొరికిందంటే ఏం కాదు. ఈ హైవే ఉంది కానీ అన్ని పార్ట్స్ ఉన్నాయి. మళ్ళొకసారి టెస్ట్ డ్రైవ్ అటెంప్ట్ నెంబర్ 2. సో 100 అయితే ఈజీ క్రాస్ అయిపోతుంది బండి. చాలా ఇనిషియల్ పికప్ అవుతుంది బండికి. సో చూడండి 115, 120 వస్తుంది. సో 120, 121, 123, 123. ఇక్కడ ట్రాఫిక్ ఉంది కాబట్టి నేను దీనికంటే ఎక్కువ ట్రై చేయట్లేదు. చూడండి మీరే ముందర ట్రాఫిక్ చాలా ఉంది. సో 123 వరకు అయితే బండి ఈజీగా అంటే ఈజీగా వెళ్తుంది. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది అంటే 137 వరకు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది. సో బండి అయితే ఈజీగా 122 అయితే రీచ్ అయిపోతుంది. ఈ రూట్లోనైతే ఈజీగా రీచ్ అయిపోతుంది బండి. అండ్ బండిలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే రైడింగ్ పోస్చర్. సో మనము ఈ బండిని చూసుకుంటే రైడింగ్ పోస్చర్ అయితే సూపర్ ఉంది దీనికి. బండికి ఒక స్పోర్టీ బండి నడిపిస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్ స్పోర్టీ బండి ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది ఫీలింగ్ అయితే. అండ్ ఇక్కడ చూడండి మనము నార్మల్గా ఇక్కడ చూడండి ఇది వచ్చే రేవ్ లిమిట్. సో రేవ్ లిమిట్ అయితే ఇది. అండ్ స్లిప్పర్ క్లచ్ అయితే చాలా బాగా యాక్ట్ చేస్తుంది. మీరు చూడండి స్లిప్పర్ క్లచ్తోని మీరు నేను డౌన్ షిఫ్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 5th గేర్, 4th గేర్, 3rd గేర్, ఆర్ఎస్ ఇగో నేను క్లచ్ పట్టుకోకుండానే 4th గేర్ అండ్ 5th గేర్. సో 6th గేర్. అండ్ ఇక్కడ ఒక లైట్ ఉంది కదా, సో ఇదేంటంటే రేవ్ లిమిట్. సో మనకి వేరే బండ్లలో రేవ్ లిమిట్ అయితే రెడ్ ఇస్తారు, బట్ వీళ్ళు అయితే వైట్ ఇచ్చారు. సో ఎప్పుడైతే మనం రేవ్ లిమిట్ అయితే దాటుతున్నాం ఒక గేర్ది,
సో అప్పుడు మనకి ఆ రేవ్ ఇండికేటర్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, సో మనకి 5th గేర్లో రేవ్ లిమిట్ అయితే ఇప్పటివరకు క్రాస్ చేయలేదు, అందుకని చెప్పేసి అట్లా వస్తున్నట్టుంది. బట్ నా ప్రకారం అయితే ఇది కొంచెం ఫ్యామిలీస్కి అయితే తక్కువనే. అండ్ కార్నరింగ్ చూడండి, చాలా మంచిగా ఉంటుంది దీనిది కార్నరింగ్ స్టెబిలిటీ అయితే. R15 ఎవరికైనా సరే, ఇప్పుడు నాకైనా సరే, నా ఫస్ట్ డ్రీమ్ బైక్ వచ్చేసి R15 ఉండే. R15 అంటే ఎవర్ గ్రీన్ బండి ఎప్పటికైనా. దీనిలో ఏదో చిన్న కాన్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఈ బండిని అయితే తక్కువ అంచనా అయితే వేయలేము. సో ఒకటే ఏంటంటే, మనకి ఈ R15లో ఈ V2 వర్షన్లో మనం నడిపించాలనుకుంటే మాత్రం మనకి షోల్డర్ పైన ఇక్కడ షోల్డర్ పైన అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి. అది ఒక్కటి మాత్రం చూసుకోవాలి, షోల్డర్ పైన అండ్ రిస్ట్ పైన అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇది నడిపించడానికి కొంచెం పాసిబుల్ ఉండదు కాబట్టి నేను చెప్తున్నా. ఇది ఎవరైతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఈ బండి అయితే కొంచెం టఫ్ టైం ఇస్తుంది అని చెప్పేసి నేను చెప్పగలుగుతా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే స్పీడ్ బ్రేకర్స్లలో హారన్ కూడా పెద్ద హారన్ ఇచ్చిలో, అండ్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంటుంది R15ది. అండ్ నేను ఒకటే చెప్తాను, ఎవరైతే కొంచెం లైక్ సిటీ రైడింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తా. ఒక 100 to 200 కిలోమీటర్స్ ఆర్ 300 కిలోమీటర్స్ రైడ్స్కి అయితే ఇది కొంచెం బాగా పనిచేస్తుంది. లాంగ్ రైడ్స్ కంటే నేను అంతగానం ఈ బండి అయితే నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, రిస్ట్ పెయిన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతో. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో మెయిన్ మాట్లాడుకోవాల్సింది మనము ఈ బేసి ఎగ్జాస్ట్ నోట్ అండ్ దాని తర్వాత పికప్. సో పికప్ అయితే సూపర్ ఉంటుంది, ఇన్స్టెంట్ పికప్ చూడండి, ఇన్స్టెంట్ పికప్పే ఉంటుంది దీంట్లో. మనం వేరే బండ్లతో ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు దీన్ని కూడా. బట్ ఈ సెగ్మెంట్లలో ఇంత హై పర్ఫార్మెన్స్ అంటే లైక్ టాప్ స్పీడ్ ఉన్న బండి కానీ అదైతే ఏం లేదు ప్రజెంట్ అయితే, నా దృష్టిలోనైతే ఏం లేదు. అండ్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అంటే మనకి లైక్ మీరు చూసుకుంటే పెద్ద పెద్ద బండ్లలో కూడా 6 స్పీడ్ గేర్ బాక్సే ఉంది. ఇప్పుడు డ్యూక్లో కూడా 6 స్పీడ్ గేర్ బాక్సే ఉంది మనకి. అండ్ మనకి యావరేజ్ కూడా చూడండి, ఇంత వెళ్ళినా కూడా యావరేజ్ అయితే మనకి లైక్ 40 కంటే తక్కువ అయితే ఎప్పుడు రాలేదు మనకి యావరేజ్. మావాడు దీని మీద టాప్ స్పీడ్ కొట్టింది అయితే 137 ఎంత ఉందో అంత కొట్టేసిండంట టాప్ స్పీడ్ మొన్న సర్వీసింగ్ అయిపోయిన తర్వాత. సో ఎవరైనా సరే మీరు టాప్ స్పీడ్ కొట్టాలనుకుంటే ఒక అట్లీస్ట్ 3 సర్వీసింగ్లు అయితే కానివ్వండి. 3 సర్వీసింగ్ల తర్వాతనే మీరు టాప్ స్పీడ్ అయితే కొట్టండి. దాని తర్వాతనే మీరు నార్మల్గా టాప్ స్పీడ్లో అయితే టచ్ చేయండి. అప్పటి వరకు అయితే టచ్ చేయకండి టాప్ స్పీడ్లు, ఎందుకంటే ఇంజన్కి ఎఫెక్ట్ అయిపోతుంది. అండ్ చాలా రోజులు అవుతుంది కదా మనము మోటో బ్లాగింగ్ చేసి. సో అట్లీస్ట్ ఒక 2 months అవుతుంది అనుకుంటా, 2.5 months అవుతుంది నేను మోటో బ్లాగింగ్ చేసి. సో కొంచెం అందరు చూస్తున్నారు వియర్డ్గా. సో అదొక్కటి మాత్రం కొంచెం వియర్డ్ ఫీలింగ్ అయితే ఉంది. బట్ నో ప్రాబ్లం, మన పని ఇదే, మనం చేద్దాం. అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ దీనిది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ మంచి లైక్ పర్ఫామ్ అయితే చేస్తుంది దీంట్లో. చూడండి ఇగో ఇక్కడ మనకి అసలు సస్పెన్షన్ ఎట్లా అంటే ఒక పిట్ నుంచి వెళ్ళినట్టే అనిపించట్లేదు, సూపర్ ఉంది. అండ్ మంచి ఏరోడైనమిక్ డిజైన్ ఉండడం వల్ల చాలా అంటే చాలా లైక్ సూపర్ స్పీడ్ కూడా వెళ్తుంది ఇది బండి. అంటే లైక్ ఎయిర్ని మంచిగా కట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనము చూడండి, సో నార్మల్గా మనం ఇట్లా చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఈ విండ్షీల్డ్ నుంచి ఎయిర్ అయితే మంచి డిఫ్లెక్షన్ అయితే ఉంది దీని మీదకి వెళ్ళి. సో నాకైతే ఇంకొంచెం లైక్ నడిపేయాలనిపిస్తుంది బండి టాప్ స్పీడ్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రోడ్లు అస్సలు బాగుండవు. అంటే మీరు చూసిలే కదా ఎక్కడ గుంటలు ఉంటాయో ఏందో ఎప్పుడు తెలియదు. అండ్ కొంచెం ఇవాళ అందరూ ఈ ఏరియాలో కొన్ని లైక్ టెంపుల్స్ ఉన్నాయి, అందరూ ఈరోజు లైక్ దేవుళ్ళని చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. అండ్ డ్యామ్ ఏరియా కదా, సండే ఈరోజు వీకెండ్ కాబట్టి ఫ్యామిలీస్ కూడా చాలా తిరుగుతున్నాయి. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగద్దు
మన వల్ల అని చెప్పేసి కొంచెం లిమిటెడ్ స్పీడ్ లాస్ట్ 123 వరకే నేను కొట్టిన దీని మీద మాత్రం. సో చూద్దాం నెక్స్ట్ పవన్ కూడా మనతోని రైడ్స్కి వస్తా అంటున్నాడు. అండ్ లాస్ట్లీ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి కరీంనగర్లో ఇప్పుడు 1,80,000 ఉంది. నన్ను అడిగితే ఒక 150cc బండికి 1,80,000, అది కూడా ఒక లైక్ స్పోర్ట్స్ మోడల్ బండికి అని అంటే మాత్రం, అంటే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఉంటారు ఏంటంటే ఓకే ఈ బండికి పెట్టచ్చు అంటే R15 ఫ్యాన్స్ ఉంటారు. సో మీరైతే ఏం హట్ కాకండి, ఎందుకంటే నా వర్షన్లో నేను చెప్తున్నా, నాకు కొంచెం ఇది ఎక్కువ అనిపించింది. R15 లైక్ 155cc ఇది. సో 155cc బండికి లైక్ 1,80,000 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. సో వేరాస్ లైక్ మనకి వేరే బండ్లు కూడా ఉన్నాయి కొంచెం లైక్ దీనికంటే కొంచెం ఒక 20,000 తక్కువ కానీ, సో అట్లా ఉన్నాయి. నేను కూడా ఏమంటానంటే ఒక 1,40,000 to like 60,000లో ఈ బండి వస్తే మాత్రం బ్రేకింగ్ డీల్ అని చెప్పచ్చు. మంచి లైక్ దానికంటే ఇంకా లైక్ తక్కువ ప్రైస్ అయితే దీనికి పెట్టలేము. బట్ 1,80,000 అంటే కొంచెం ఒక 20,000 ఎక్స్ట్రా అనిపిస్తుంది ఎందుకో. అండ్ ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ బండి, సో కార్పొరేటర్ బండి కాదు, ఫ్యూయల్ ఇంజెక్షన్ బండి. అండ్ ABS కూడా బాగుంది, డ్యూయల్ ఛానల్ ABS, ఫ్రంట్ అండ్ రేర్ ABS అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ వచ్చేసి అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇది. సో ఆ సస్పెన్షన్ అయితే మనము అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు. అండ్ మనము ఒకసారి వెళ్ళి మీకు బండి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తా మీకు ఆగి అక్కడ. సో ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంది బండి మాత్రం. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ బండి.